ప్రైజ్ టు గాడ్, అందరికీ వందనాలండి. ఈ సమయంలో ఒక చిన్న కరెక్షన్ ఉందండి, దయచేసి అందరూ గమనించాలి. దేవుని రాజ్యం గూర్చి అని ఒక 2 వీడియోస్ పార్ట్ 1 పార్ట్ 2 అని చేసి నేను మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. దేవుని బిడ్డలు విన్నారు, కానీ ఎవరు నాకు కామెంట్ చేయలేదండి. అందులో ఒక మిస్టేక్ ఉంది. సో రియల్లీ ఐ సే సారీ టు ఎవ్రీవన్. ఎందుకంటే ఈ సందర్భంలో అసలు సత్యవాక్యం దొరక్క కుట్టుమిట్లాడుతున్న సమయం ఇది. అలాగే చాలా మందికి ఏంటంటే బిబ్లికల్ ఇల్లిటరసీ ఇదొక సమస్య పట్టి పీడిస్తుంది మనల్ని. గనుక ఇలాంటి సందర్భాల్లో మనము కూడా అసలే ఇలాంటి మిస్టేక్స్ చేయకూడదు. సో దయచేసి అందరూ గమనించండి, దయచేసి క్షమించండి. అయితే ఆ మిస్టేక్ ఏంటనేది నేను చెప్తాను చూడండి. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము. మనము పోయిన వీడియోస్లో, ప్రీవియస్ వీడియోస్లో దేవుని రాజ్యము గూర్చి అని ఏదైతే మనం చెప్పుకున్నామో అందులో ఒక వర్డ్ నేను చాలా తప్పుగా ఉపయోగించడం జరిగింది. అది ఏంటంటే చెప్తానండి. అది అపోస్తల కార్యాలు 6వ అధ్యాయము. కొన్ని విషయాలు మనం చదువుకుందాం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. వారు అందరూ యూదులేనండి. యూదులలో విధవరాండ్రు వీరికి వచ్చిందండి సమస్య సంఘంలో. ఆ సమయంలో ఏంటంటే సంఘం చాలా విస్తరించింది. సంఘం స్థాపించబడిన తర్వాత ఈ సమయానికి వచ్చేసరికి చాలా విస్తరించింది. అక్కడున్న భక్తి గలవారు క్రైస్తవులు సంఘంలో చేర్చబడిన వారు అందరూ ఏంటంటే వారి యొక్క చర స్థిర ఆస్తులను అమ్మి అపోస్తుల పాదము యొద్ద పెట్టి వారు సమిష్టిగా జీవిస్తున్న సమయం అది. ఆ సమయంలో వారికి ఏంటంటే ప్రభురాత్రి భోజనము అలాగే ప్రేమ విందు 2 కలిసి ఉండేవండి. అలాంటి సందర్భంలో వీరి మధ్యలో ఒక చిన్న భేదాభిప్రాయం వచ్చింది. గ్రీకు భాష మాట్లాడే విధవరాండ్ర పైన హెబ్రీ భాష మాట్లాడే విధవరాండ్రు చిన్న చూపు చూసారని గ్రీకు భాష మాట్లాడే విధవరాండ్రు వారిపైన సణుక్కున్నారంట. ఈ విషయం అపోస్తుల యొద్దకు వెళ్ళింది. అపోస్తులు అక్కడ ఉన్న శిష్యులలో కొంతమందిని పిలిచి వారికి ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. ఏంటంటే మేము వాక్య పరిచర్యను మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. ఈ పని ఎవరు చేయాలో వారిని మనం నియమిద్దాం. ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకున్న కొంతమంది శిష్యులను మీరు తీసుకురండి, వారి గురించి మనం ప్రార్థన చేసి ఈ పని కోసం వారిని నియమిద్దామని 12 మంది అపోస్తులు చెప్పినప్పుడు అది వారికి చాలా మంచిగా నచ్చింది. అటువంటి సందర్భంలో కొంతమంది ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండిన కొంతమంది సహోదరులను అక్కడికి తీసుకురావడం జరిగిందండి. ఆ సందర్భంలో మనం చూసుకున్నాం. చూడండి 5వ వచనాన్ని ఒక్కసారి చూడండి. ఆ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెను అంటే ఎవరిని తీసుకొచ్చారండి? కొంతమంది శిష్యులను వారు తీసుకురావడం జరిగింది. వారు ఎలాంటి వారంటే ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొనిన వారు. వీరు ఎవరో చూద్దాం. చూడండి. స్టెఫెను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, ఫెర్మానాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియోకయ వాడునగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొనిరి. వీరి కొరకు అపోస్తులు 12 మంది ప్రార్థించి వారి మీద చేతులుంచి వారిని ఈ పని కొరకు నియమించారు. ఇందులో ముఖ్యమైన వ్యక్తులు వీళ్ళు. ఈ పని కోసం నియమించబడ్డ వారిలో వీరి గురించే ఇప్పుడు మనము చెప్పుకుంటున్నాం. దేవుని రాజ్యం గూర్చి అని మనం ఏదైతే వీడియోలో చేశామో అక్కడ అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 12వ వచనంలో చదివిన ఫిలిప్పు గారు ఎవరంటే ఈ ఫిలిప్పు గారండి. దయచేసి ఈ ఫిలిప్పు గారు, నేను పొరపాటుగా అపోస్తులుడైన ఫిలిప్పు గారు అన్నాను. ఆ ఫిలిప్పు గారు వేరండి. ఆ ఫిలిప్పు గారు వేరు, ఈ ఫిలిప్పు గారు వేరు. వీరందరూ కూడా చెదిరిపోయారు కదా. స్టెఫెన్ను చంపేసిన తర్వాత సంఘం అంతా కూడా చెదిరిపోయింది. మొత్తం యూదయ సమరయ పట్టణాలంతా చెదిరిపోయినప్పుడు 12 మంది అపోస్తులు మాత్రమే యెరూషలేములో నిలిచి ఉన్నారు అని మనము అక్కడ చెప్పుకున్నాం. అయితే అక్కడ 12 మంది అపోస్తులు నిలిచి ఉన్నారు. ఆ 12 మందిలో ఫిలిప్పు అక్కడే ఉన్నాడు. ఈ ఫిలిప్పు గారు మాత్రం సమరయ పట్టణానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సువార్త చేస్తూ క్రీస్తు నామాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనేక మంది క్రీస్తునందు విశ్వాసముంచి నమ్మి బాప్తిసం పొందారు. బాప్తిసం మాత్రమే వారు పొందారు. వారు పరిశుద్ధాత్మను పొందలేదు. ఎందుకు పొందలేదండి?
ఎందుకంటే ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మను ఆయన ట్రాన్స్ఫర్ చేయలేరు, ఆ వరం ఆయనకి లేదు. అపోస్తులు, క్రీస్తు ప్రభు వారితో ఉన్న అపోస్తులు మాత్రమే, ఆ 12 మందికి మాత్రమే ఆ యొక్క వరము అనుగ్రహించారండి దేవుడు. అందుకే ఆ సందర్భంలో అక్కడ సమరయలో ఉన్న అనేక మంది సహోదరులు బాప్తిసం పొందారని తెలిసినప్పుడు, యెరూషలేంలో ఉన్న సంఘానికి తెలిసినప్పుడు, సంఘంలో నుండి ఎవరు వచ్చారండి? సంఘము నుండి యోహాను గారు, పేతురు గారు వచ్చి అక్కడున్న సహోదరుల కొరకు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచినప్పుడు వారు పరిశుద్ధాత్మ పొందడం జరిగింది. ఇదండి విషయము, అక్కడ జరిగిన విషయము, ఆ సందర్భము అది. సో నేను అపోస్తులుడైన ఫిలిప్పు గారు అన్నాను. ఆయన అపోస్తులుడైన ఫిలిప్పు గారు కాదండి. ఆయన ఈ ఆహారం పంచిపెట్టే విషయంలో ప్రత్యేకించబడి ఆ పని కొరకు నియమించబడిన వారిలో ఒకరైన ఫిలిప్పు గారు. ఈయన కూడా శిష్యుడే. క్రీస్తు ప్రభువారు సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, సమస్త జనులను నా శిష్యులుగా చేయండి అని క్రీస్తు ప్రభువారు చెప్పడం జరిగింది. మనందరం కూడా క్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులమే, ఆయన పని చేయవలసిన వారమే. ఆయన పని ఆయన అప్పగించిన విధంగా, అపోస్తులకి ఏ విధంగా అప్పగించారో, అపోస్తులు ఏ విధంగా మనకి బోధించారో ఆ బోధ ప్రకారంగా మనము కూడా అనేక మంది సహోదరులకు సత్య సువార్తను అందించవలసిన బాధ్యత ఉన్నవారం. లేదండి సంఘం పైన మాత్రమే ఈ భారము మోపబడింది. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క పనిలో పాలిభాగస్తులు కావాలి. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరని అందరికీ తెలియజేస్తూ వందనాలండి.